హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఇంట్రాడేలో ఏ విధంగా మనం క్యాల్కులేషన్స్ చేసుకోవాలనే ఒక చార్ట్ మీకు చూపిస్తానండి. ఇటువంటివన్నీ నేను చూపిస్తున్నవన్నీ కూడా మీకు ఏ బుక్స్లో కానీ ఎక్కడా కానీ బయట ఎక్కడా మీకు కనపడవండి. నా వీడియోల్లో ఉన్న డిఫరెన్స్ అనేది ఇదేనండి. ఇది నా ఓన్గా చేసుకున్న మెథడ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి కొంచెం అందరూ బుర్ర పెట్టి ఆలోచించుకుంటే మీకు ఇంట్రాడే మీద రకరకాల వీడియోస్ ఇస్తున్నాను నేను. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే కనపడుతుందన్నమాట. చూద్దాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ ఆర్ఈ ఉంది కదా, దీనికోసం పదే మొన్న 2 రోజులు అప్పర్ సీల్, తర్వాత 2 రోజులు డౌన్ అయిందన్నమాట. అసలు ఈ విధంగా అవుతున్న షేర్లనే మనం చూసుకుంటే ఇంట్రాడేకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఇంట్రాడేకి అంటే ఇటువంటి షేర్ బాగా పనికి వస్తుంది. కానీ ఇది ఆర్ఈ అని ఉంది కదా, నిర్మాణ్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ ఆర్ఈ అని ఉంది కదా, దీంట్లో ఇంట్రాడే అవుతుందా లేదా అనేది నేను చూడలేదు. అంటే నా ప్రస్తుతానికి నేను ఇంట్రాడే చేయలేదు ఇది. కానీ చెప్తున్నాను, ఇటువంటి షేర్ని లేకపోతే వేరే షేర్లు అయినా సరే మీరు ఈ విధంగా క్యాల్కులేషన్స్ చేసుకుంటే మంచిదండి. ఈరోజు 16th 8 2024 మీకు ఇక వైట్ దీంట్లో ఇచ్చాను ఆ డేట్ అనేది. 140.15 మైనస్ 28.65 అంటే ఈరోజు 28% డౌన్ అయిపోయింది. అది 100 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజ్ ఎంత 140.15. దానికి ఉన్న డిఫరెన్స్ సుమారుగా 45 రూపాయలు, 40 రూపాయల 15 పైసలు. ఆ మీదనిచ్చాం కదా, 40 రూపాయలు 15 పైసలు ఓపెనింగ్. వీటితో మనకు సంబంధం కాదండి. ఎప్పుడూ కూడా ఇంట్రాడే మనం క్యాల్కులేట్ చేసుకునేది అంటే మనం పెట్టుబడి పెట్టేది కొంతమందికి లోలో దొరుకుతుంది, హైలో అమ్ముతారు. వాళ్ళ తాలూకా ప్రాఫిట్ని మనం బేస్ చేసుకొని మనం క్లాస్ చెప్పుకోవాలండి ఎప్పుడు కూడా. ఇప్పుడు హై అనేది చూడండి, ఇందులోని మీకు 150 కనపడుతుంది. లో అనేది 84.1 అంటే 84 రూపాయల 10 పైసలు. హై నుంచి 150 రూపాయలండి. ఇంకా మన క్లోజింగ్తో సంబంధం లేదు. వేరియేషన్ పక్కన చూడండి, వేరియేషన్ ఇచ్చాను కదా, H-L హై మైనస్ లో. 150లో నుంచి 84 రూపాయలు తీసివేయండి, 65 రూపాయల 90 పైసలు. అంటే అది మ్యాక్సిమం అన్నమాట ఈరోజు. అంటే 84 రూపాయలు 10 పైసలు కొని 150కి అమ్మితే అది వస్తుంది. ఒకవేళ 85లో కొని 100లో అమ్మవచ్చు, అప్పుడు 15 రూపాయలు వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడు కూడా ఆ వచ్చిన లాభాన్ని లోతో కంపేర్ చేయాలండి. ఈ విఆర్ పర్సంటేజ్ అని ఉంది కదా, ఆ 84.1కి ఈ H-L 65 రూపాయల 90 పైసలకి ఉన్న తేడా ఈ పర్సంటేజ్ అండి. ఉన్న తేడా అంటే లో మీద మనం కడతాం అన్నమాట. లో అనేది 84.1 అనేది 100కి ఈక్వల్ అయితే ఈ మనకి H-L ఈ ప్రాఫిట్ అనేది 65 రూపాయల 90 పైసలు ఎంతకి ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆ విఆర్ పర్సంటేజ్ అనేది 78.36% అండి. అంటే ఈరోజు ఇంట్రాడే చేసేవాళ్ళు లోని కొని హైలో అమ్మి ఉంటే వాళ్ళకి 78.36% ఈరోజు ఒక్కరోజు వచ్చేదండి. అంటే అలా అవుతుందని కాదు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో ఎవరి లక్కో, లోలో కరెక్ట్గా ఎవరో పెట్టి 84 రూపాయలు 10 పైసలు అంటే ఆడికి వచ్చింది అనుకోండి, 150లో అమ్ముకుంటే ఆడికి హ్యాపీయే కదా. లేదు 150 నుంచి లోకి వచ్చింది అనుకోండి, అక్కడ అమ్మి కిందన కొన్నవాడికి 84.1కి మంచి లాభమే కదా. ఎలాగైనా ఒకటే 65 రూపాయలు 90 పైసలే మనకు వస్తుంది. H-L అమ్మి హైలో అమ్మి లోలో కొన్నా ఒకటే, లోలో కొని హైలో అమ్మినా ఒకటే. 2 రకాల పద్ధతులు ఇక్కడే జరుగుతున్నాయండి. అదేవిధంగా హిస్టారికల్ డేటా ముందు చూద్దాం. అంటే ఈరోజు జరిగింది 78.36%. మిగతా రోజుల్లో జరిగిన దాంట్లోని మనకి లీస్ట్ 15.84 కనపడుతుందండి. విఆర్ పర్సంటేజ్ లాస్ట్లో చూడండి, మనకి 15.84 ఆ లైట్ కలర్ దీంట్లో మనకి కనపడుతుంది. ఎప్పుడు 9 ఆగస్టు 24 మనకి తక్కువ లీస్ట్ కనపడుతుందండి. ఆ తర్వాత హై అనేది 41.02 5 ఆగస్టు ఆ రోజే అది లిస్ట్ అయిందన్నమాట. ఎన్ఎస్సిలోని లిస్ట్ అయినప్పుడు 5వ తారీఖుని ఆగస్టు ఆ రోజు 41.02% వేరియేషన్ వచ్చిందండి. 33 రూపాయల 45 పైసలు. ఆ వేరియేషన్కి 41.02% అన్నమాట. ఇప్పుడు చూద్దాం. 14th ఆగస్టు, 13th ఆగస్టు, 12th ఆగస్టు, 9th ఆగస్టు, 8th, 7th, 6th, 5th మొత్తం మీద మనం ఒక 8 రోజులకి హిస్టారికల్ డేటాని తీసుకుంటున్నామండి. ఓపెనింగ్లతో మనకు సంబంధం లేదు, పెట్టుకోవద్దని చెప్పాను కదా.
హై లో. ఇప్పుడు చూడండి 14వ తారీఖుని 171 హై, లో అనేది 137. ఈ రెండిటికి ఉన్న డీవియేషనే వేరియేషన్ H-L అంటే 34 అండి. 171కి 137కి ఉన్న డిఫరెన్స్ 34 రూపీస్. అది ఆ 34 అనేది పర్సంటేజ్ ఎలా కడతాం, లో మీద మనం బేస్ చేసుకొని కట్టాలి. కడితే అప్పుడు 24.82%. అంటే 14th అంటే మొన్న బుధవారం నాడు ఎవరైనా ఇంట్రాడే ఈ షేర్లో చేసుకుని ఉంటే ఈ పర్సంటేజ్ గ్యారంటీ వస్తుంది, వచ్చి ఉంటాయి కూడా కొంతమందికి. అదేవిధంగా 13th చూడండి, హై అనేది 170, లో అనేది 145.2, మొత్తం మీద 17.08% అండి. అదేవిధంగా 12th ఇచ్చాను, సేమ్ డేట్లో అవి చూసుకోండి, అది ఆ ఫిగర్స్ అన్నీ కూడా. అదేవిధంగా 9th ఇచ్చాను, 8th ఇచ్చాను, 7th ఇచ్చాను, 6th, 5th. ఈ 8 రోజులు ప్లస్ ఈరోజు అంటే 9 రోజులు ట్రేడ్ అయిందండి ఇది. ఈ 9 రోజుల ట్రేడింగ్లోని మనకి చూడండి లో ఎంత కనపడుతుంది, హై ఎంత కనపడుతుంది. ఈ లోలోని మీకు ఫిగర్ చూడండి 73.05. లోలోని మొత్తం మీద 8 ఆగస్టు 73.05, 14th ఆగస్టు 171 హై. సపోజ్ ఆ రెండింటికి మీరు చూసుకున్నారనుకోండి, సుమారుగా మనకి 98 రూపాయలు కనపడుతుందండి. ఇక్కడ చూడండి 65కే మీకు 78% అయితే ఇంకా మీకు 98 కంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూసుకోండి. 73కి 98 అంటే 120%, 130% ఆ విధంగా వస్తుందండి. 73.05కి ప్లస్ 171కి అంటే 1 వీక్ తేడాలోని ఎంత వేరియేషన్ ఉందో చూడండి. 98 రూపాయలు వేరియేషన్ అండి. 98 రూపాయలు అంటే ఆ షేర్ మీద 73 రూపాయల్లో కొనుక్కునే వాళ్ళు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. 120%, 130% అంతా ఇంత కాదండి. అంటే ఈ 9 రోజుల ట్రేడింగ్లోనే ఇంత పర్సంటేజ్తో తేడాతో ఉంది ఈ షేర్ అండి. కాబట్టి ఆ లీస్ట్లో 8వ తారీఖున కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు, 14th అమ్ముకునే వాళ్ళు ఇంక తిరుగులేదన్నమాట. అప్పుడు కొని 8ని కొని 14ని అమ్మేవాళ్ళు మాత్రం చాలా లక్కీ ఫెలోస్ అనమాట. లక్కీ కస్టమర్స్, లక్కీ సబ్స్క్రైబర్స్, లక్కీ ట్రేడర్స్, ఇంకెన్నైనా అనుకోవచ్చు. అంత ఎక్కడ వస్తుందండి? కేవలం 4-5 రోజులు, 6 రోజులు అంటే ట్రేడింగ్ మాత్రం 5 రోజులే జరిగింది. కానీ మనం రోజులు లెక్క పెట్టుకుంటే 1 వీక్ కరెక్ట్గానే 8 నుంచి 14కి అవి ఒక 3 + 4 7 అంటే 1 వీక్ కరెక్ట్గా. ఆ 1 వీక్లోని 130% అంటే ఎక్కడ వస్తుందో చెప్పండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అది. కాబట్టి ఇలా మనం ఒక టేబుల్ వేసుకొని ఎక్సెల్లో చూసుకొని, లేదంటే ఒక పేపర్ మీద రాసుకొని, ఈ విధంగా హైకి లోకి ఎంత డిఫరెన్స్ ఉంది, అసలు ఎందుకు ఇలాగ అవుతుంది, ఇంతెంత వాలటాలిటీ ఎలా అవుతుంది చూడండి. వేరియేషన్ 24.82 14వ తారీఖుని, 13th 17.08, 12th 38 రూపాయల 38.89%, 9th 15.84%, మినిమమ్ 10 దాటే అంటే 15 దాటే ఉందండి వేరియేషన్ అనేది, అంటే హైకి లోకిని. కాబట్టి ఇందులోని వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇలా మిగతా షేర్లు కూడా, అంటే మీకు నచ్చిన షేరు ఒకవేళ ఎప్పుడైనా మనం లాస్ అవుతున్నాం అనుకోండి, దాన్ని హోల్డ్ చేసుకునేటట్టుగా ఇంట్రాడే చేయాలి ఎప్పుడు కూడా. అంతేగాని దాన్ని అమ్మేసుకొని అప్పుడు లాస్ బేర్ చేసామంటే ఆ లాస్ కవర్ అవ్వకపోతే అవుతుందని ఎవరు చెప్పలేరు కదా. ఇటు ప్లస్ అయినా ఉండొచ్చు, అటు మైనస్ అయినా ఉండొచ్చు. కాబట్టి అటువంటప్పుడు మనం హోల్డింగ్కి రెడీ ఉండాలన్నమాట. ఏదైతే అయ్యింది, ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది 2% ప్రాఫిట్ వచ్చినా తీసుకోమని చెప్పాను నేను. 3% వచ్చినా తీస్తారు, 1% వచ్చినా తీసేస్తారు, మళ్ళా చేస్తారు. ఒకవేళ అనుకోకుండా మీరు బుక్ అయ్యారనుకోండి, దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మన రేట్ వచ్చినంత వరకు హోల్డ్ చేసుకొని అప్పుడు అమ్ముకొని మళ్ళీ ఇంట్రాడే చేయాలి. అంతేగాని లాస్కి అమ్ముకొని మళ్ళీ ఇంట్రాడే చేయకూడదు. ఇదండి, ఇటువంటి షీట్లు మీరు కూడా ఓన్గా తయారు చేసుకోండి. రకరకాలు ఒక సెక్టార్లో మీకు నచ్చిన షేరు, లేకపోతే ఏదో మంచి పెద్ద ఆర్డర్లు వచ్చిన షేర్లు ఉంటాయి, ఆ షేర్లు ఎంచుకోండి, దాంట్లోనే ఇంట్రాడే చేయండి. ఇంట్రాడే చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ వచ్చిన దాంతో, ఆ వచ్చిన ప్రాఫిట్ తోటి ఒక చిన్న షేర్ ఏదైనా, ఇప్పుడు సుజలాన్ అని మనం చెప్పుకున్నాం, పడేస్తాం. ఓలా అని చెప్పుకున్నాం, పడేస్తారు. ఓలా ఇంకా ముందు పెరుగుతుందండి, బాగా పెరుగుతుంది.
కానీ దానికి ఎవరు రికమెండేషన్స్ ఏం చెప్పట్లేదు ఎవరు కూడా. నేను 150 నుంచి 250 వరకు లెక్క పెట్టుకుంటున్నాను అది ఓలా అనేది. ఎందుకంటే దాని సేల్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లోని దానికి డిమాండ్ ఎక్కువ ఉందండి బాగానే. చూసుకొని మనం చేసుకుంటే అవి కూడా బాగుంటుంది, చాలా ఎక్కువ వస్తాయి లాభాలు అనేవి ఓలాలో పెట్టుకునే వాళ్ళకి. అదేవిధంగా రకరకాల షేర్లు కూడా చెప్పాను నేను. ఈ మధ్య ఎందుకు చెప్పట్లేదంటే ఆ యుద్ధాల వల్ల ఏమైనా మరలా లాస్ అవుతారో అందరూ అని చెప్పేసి ఏం చెప్పట్లేదండి. మరలా టైం చూసుకొని అంటే మార్కెట్ ఒక స్టడీలో ఉంటుంది అనుకునేటప్పుడు మంచి సజెషన్స్ అప్పుడు ఇవ్వగలుగుతానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి మెయిన్ నా ఛానల్. అదేవిధంగా వీడియో అనేది చివరి వరకు చూడండి. ఎప్పుడు కూడా నా దాంట్లో డిఫరెన్స్ అనేది కనపడుతుంది. మిగతా అందరి వీడియోలకి నా వీడియోలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఓన్ మెథడాలజీ ఇదంతా కూడా. థ్యాంక్ యూ. జై హింద్.